హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప పాఠం అంటే దానిని ఒక ఉదాహరణ తీసుకొని మనం తెలుసుకుందాం. జీవన రహస్యాన్ని తెలిపేది నీరు, అంతే కదా. అంటే నీరు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మన శరీరంలో 70% ఉంటుంది. అలాగే ఈ భూమి మీద కూడా 70% వరకు నీళ్లు ఉన్నాయి కదా, అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. మనం చక్కగా సైన్స్లో ఈక్వేషన్ చెప్పుకున్నాం అనుకోండి, H2O అంటే హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు కలిస్తే నీరు ఏర్పడుతుంది అని అంటాం కదా ఫ్రెండ్స్. అలాగే నీరు ఎంత ముఖ్యమైనది అంటే మనకు త్రాగడానికి ఉపయోగపడుతుంది, స్నానం చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకా ఎన్నో రకాలుగా మనకు నీరు అనేది ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్. మరి మనం నీటికి శక్తిని జోడించినామనుకోండి, అంటే వేడి చేస్తే ఏమవుతా ఉంది ఫ్రెండ్స్? ఆవిరవుతుంది, అవునా? మరి అదే శక్తిని మనం తగ్గించినామనుకోండి, అప్పుడేమవుతుంది? నీరు చక్కగా మంచుగా మారిపోతుంది. దాని రూపం ఏమైపోయింది? పూర్తిగా మార్పు చెందుతూ ఉంది. పదార్థం ఒకటే, అంటే నీరే పదార్థం. శక్తిని అందించడం ద్వారా అదేమైంది? వాయువుగా, ఆవిరిగా మార్పు చెందింది. మరి దానిని మనం అదే శక్తిని తగ్గిస్తే మంచుగా మారిపోయింది, అవునా ఫ్రెండ్స్? అలాగే మనకు విశ్వంలో ప్రతి పదార్థము వెనుక ఒక శక్తి ఉంది అనే దానిని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ శక్తి యొక్క స్థితి మారిందనుకోండి, మరి ఏమైంది? ఇప్పుడు నీరుని ఉదాహరణగా తీసుకుంటే నీటి రూపం మారిపోయింది. అలాగే పదార్థం యొక్క రూపము కూడా మార్పు చెందుతుంది, అంతే కదా. మన శరీరంలో ఉన్న ప్రతి కణము కూడా ఈ విధంగానే పనిచేస్తూ ఉంది ఫ్రెండ్స్. అంటే ఇంకా కెనడాలో ఒక వ్యక్తి ఏం తెలుసుకున్నాడంటే, చేతులకు ద్వారా శక్తిని మనము వేరే ఇతరులకు పంపించవచ్చు అని తెలుసుకున్నాడు. ఎలా అంటే మనం చేతుల ద్వారా ఎవరికైనా తగ్గాలి, ఏదైనా రోగము అని అనుకున్నప్పుడు మనం ఇలా చేతులతో అంటే ఆ ఎనర్జీ అనేది పాస్ అయ్యి వాళ్ళకు తొందరగా రోగం అనేది తగ్గిపోతూ ఉంది. అలాగే మరి ఇంకా ఇంకొకటి ప్రయోగశాలలో ఇంకొక విధానం చేశారు ఫ్రెండ్స్. మనము విత్తనాలని చక్కగా నీటిలో నానబెట్టి తర్వాత భూమిలో వాటిని ఏం చేస్తాము అంటే అంటే నాటుతాం కదా. అలాగే ఇంకొక అతను ఏం చేశాడంటే చక్కగా చేతిలో కొంతసేపు వాటిని విత్తనాలని పట్టుకొని తర్వాత నీళ్ళలో నానేసి తర్వాత భూమిలో నాటాడనమాట. అలా నాటడం వలన చేతులలో పట్టుకున్న విత్తనాలకు మంచి ఉత్పత్తి వచ్చిందనమాట. అంటే పంట చాలా బాగా వచ్చింది. ఒట్టి నీటిలో వేసినది అంటే ఒక ఎనర్జీ, ఒక శక్తి అనేది ఉంది అని మనకు ఇక్కడ అర్థమవుతా ఉంది కదా ఫ్రెండ్స్. అంటే ప్రతిదాని వెనుక ఒక శక్తి ఉంది. ఆ శక్తిని ఇవ్వడం వలన ఆ పదార్థం అనేది రూపము మార్చుకుంటా ఉంది అని మనకు తెలిసింది. మరి అంతేకాకుండా మన యోగా అంటే మన పురాతన ప్రాచీన కాలం వాళ్ళు కూడా మనకేం చెప్తూ ఉన్నారంటే నీటికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కల్పించారు వాళ్ళు కూడా. ఎందుకంటే యోగా మరి ధ్యాన సాంప్రదాయాలలో నీటిని జీవశక్తికి ప్రతీకగా చూస్తారన్నమాట, అంతే కదా. నీటిని జీవశక్తి అంటే అది మనకు శక్తిని ఇస్తుంది, అంతే కదా ఫ్రెండ్స్. వాటర్ తాగడం వలన మన శరీరం పైన అది ప్రభావం కూడా చూపుతుంది అని మనకు అనేక అనుభవాలు కూడా మనకు చూపిస్తూ ఉన్నారు, అంటే సూచిస్తూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మన భావాలు కూడా శక్తితో నిండి ఉంటాయి అని మనము అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకని కోపము,
భయము, బాధ కలిగినప్పుడు మనలో కొన్ని రసాయనిక శక్తులు అంటే రసాయనిక మార్పులు జరుగుతాయి. అలాగే ప్రేమ, ఆనందము, ప్రశాంతత ఉందనుకోండి, అటువంటి భావాలు ఉన్నప్పుడు మన శరీరంలో వాటికి తగ్గ రసాయనిక ప్రతిస్పందనలు అనేవి మన శరీరంలో కలుగుతాయన్నమాట. ఆ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అంతే కదా, మనకు ఆనందము, ప్రేమ, ప్రశాంతత ఉందనుకోండి, మన హెల్త్ కూడా చక్కగా ఉంటుంది. అలాగే మన జీవితంలో కోపము, భయము, అశాంతి ఇవన్నీ ఉంటే మన ఆరోగ్య స్థితి కూడా సరిగా ఉండదు, హెల్త్ కూడా దెబ్బతింటుంది, మన ఆరోగ్యం కూడా చక్కబడదు ఫ్రెండ్స్. మరి యోగా, ప్రాణాయామము, ధ్యానము ఇవన్నీ మన శక్తిని సమతుల్యం చేయడానికి మనం యోగా కానీ ధ్యానం కానీ అవన్నీ చేస్తే మనకు ఉపయోగపడుతున్నాయన్నమాట. అంటే అది ఆ సాధనలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన నాడీ వ్యవస్థ శాంతింపచేసి మన శరీరంలో స్వస్థతా ప్రక్రియలను ప్రోత్సహిస్తాయన్నమాట. చూడండి, ఆనందము, ప్రశాంతత అవన్నీ ఉంటే చక్కగా మన నాడీ వ్యవస్థ బాగా ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఆ ఆరోగ్యం అనే ప్రక్రియను పెంపొందిస్తాయన్నమాట. అలాగే విజువలైజేషన్ పద్ధతి ద్వారా కూడా దృశ్య చిత్రీకరణ అంటారు విజువలైజేషన్ని తెలుగులో. మనందరికీ విజువలైజేషన్ అంటేనే బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దృశ్య చిత్రీకరణ అంటే మనకు కొత్త వర్డ్ కూడా కావచ్చు, కొంతమందికి తెలిసిండకపోవచ్చు. అంటే దాని ద్వారా కూడా మన ఆరోగ్యాన్ని, అంటే నేను చక్కని ఆరోగ్యంతో ఉన్నాను, నేను అన్ని పనులు చక్కగా సజావుగా చేసుకుంటూ ఉన్నాను, ఏ పనైనా నేను చేయగలుగుతూ ఉన్నాను అని మనం చక్కగా ప్రతిరోజు విజువలైజేషన్ చేస్తే మనకు కూడా అనంతమైన శక్తి మన శరీరంలో ఉన్నట్లు, మనకు ప్రతి పని చేయడానికి మంచి ఎనర్జీ ఉన్నట్లు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ విధంగా కూడా మనము శక్తిని వృద్ధి చేసుకోవచ్చు శరీరంలో. అప్పుడు ఏమవుతుందంటే మన ఆరోగ్యకరమైన కణాలు మన శరీరంలో పెరుగుతాయన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే మనిషి ప్రకృతితో సన్నిహితంగా ఉన్నాడనుకోండి, అప్పుడు మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి అని అనేక అధ్యయనాలు కూడా మనకు తెలుపుతూ ఉన్నాయన్నమాట. మరి అడవుల్లో తిరగడము, నదుల దగ్గర గడపడము, ప్రకృతిలో ధ్యానం చేయడం ద్వారా మనిషిలోని ఒత్తిడిని అవి విశేషంగా తగ్గిస్తూ ఉన్నాయన్నమాట. మన మనసు ఆరోగ్యంగా అంటే ప్రశాంతమైన వాతావరణాలు కూడా మన ఆరోగ్యాన్ని ఎలా మేలు చేస్తుంది అంటే ప్రకృతి ధ్యానాలు అని మనకు వివరిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అంటే ఈ శక్తినే, అంటే ఈ నీరు, గాలి ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటన్నింటినీ భారతీయ ఋషులు ఏమంటూ ఉన్నారంటే ప్రాణశక్తి అని అంటూ ఉన్నారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మన ఆలోచనలు, మన భావాలు, మన సంకల్పాలు అన్నీ కూడా శక్తి తరంగాలుగా వ్యాపిస్తాయి. చూడండి, అంటే ఈ భూమి మీద ఇక్కడ ప్రతిదీ జరగడమంతా ఎనర్జీతోనే ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంది అనేది మనం అర్థం చేసుకుంటే, కాబట్టి మన భావాలు అది కూడా ఒకటి. అంటే మనకు ఇతరుల మీద కోపం రావడం అదొక భావం, ఇతరుల మీద ప్రేమ రావడం అది ఒక భావం, అంతే కదా, అదొక ఎనర్జీ అనేది మనలో నుంచి ఉత్పత్తి అవుతూ ఉంది. మనలో ప్రశాంతత, ప్రేమ, కృతజ్ఞత వంటి భావాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మన జీవితం ఎంతో ఆరోగ్యకరంగా మారుతుందన్నమాట. ధ్యానం చేస్తే, మనం సజ్జన సాంగత్యం చేస్తే, మరి చక్కని సాత్విక ఆహారం అంటే వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే కూడా ప్రకృతిలో జీవనం అన్నవి మన శక్తిని సమతుల్యం చేసే మార్గాలు. అందుకనే మనం చక్కగా మరి ధ్యానము, సత్సంగము, మరి వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, సానుకూల దిశలోకి మారి నీటిలాగే, అంటే ఇక్కడ నీటిని బిగినింగ్లోనే మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, ఉదాహరణగా. కాబట్టి నీటిలాగా మన చైతన్యాన్ని, అంటే మనలో ఉన్న శక్తి స్థాయిలను కూడా మనము సానుకూలంగా మార్చుకున్నామనుకోండి, మనలో కూడా శక్తి అనేది సానుకూల దిశలోకి మారి ఆ శక్తి ఏమవుతుంది, మన శరీరాన్ని, మన మనసును, మన జీవితాన్ని
సరికొత్త దిశలో నడిపిస్తుందన్నమాట. మరి చూడండి, ఇంత చక్కని ప్రకృతి మనకు ఇది గొప్ప పాఠాన్ని నేర్పింది కదా ఫ్రెండ్స్. మరి ధ్యానం చెప్పే అంతరార్థం కూడా ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే మనము మనసుని ప్రశాంతంగా ఉంచుకున్న మరి చక్కని ప్రకృతిలో కానీ, నదీ తీరాల్లో కానీ, సముద్ర తీరాలలో కానీ మనం ధ్యానం చేస్తే కూడా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఎంతో చక్కగా మనకు ప్రకృతి పాఠం నేర్పిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. అలాగే మనం ధ్యానం చేసే పద్ధతి ఏమిటి అంటే, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, పైన కూర్చున్నట్లయితే, కింద కూర్చున్నట్లయితే సుఖస్థిరాసనంలో కూర్చోండి ఫ్రెండ్స్. కళ్ళద్దాలుంటే పక్కన పెట్టేయండి. మరి కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి. మన సహజమైన శ్వాసను గమనిద్దాం ఫ్రెండ్స్. మరి అలా గమనిస్తూ ఉంటే మనకు ఆలోచనారహిత స్థితి అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. దానినే మనము చక్కగా ధ్యాన స్థితి అని, ఆత్మస్థితి అని అంటాం ఫ్రెండ్స్. మరి మీకు చక్కగా ఈ వీడియో నచ్చినట్లయితే మరి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.